హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి ఏంటంటే లైట్ వెయిట్ పట్టు శారీస్ అనమాట. పట్టులో కూడా మీకు ఎలా అంటే ఈ శారీస్ అందరూ కూడా కంచిపట్టు అని ప్రతి ఒక్క వెబ్సైట్లో చెప్తా ఉన్నారు. సో నేనైతే ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు అనేది చెప్పను, లైట్ వెయిట్ పట్టు శారీస్ అనమాట. విత్ కడ్డీ బోర్డర్స్లో ఈ శారీస్ అన్ని మీరు ఎక్కడైనా వెబ్సైట్లో చెక్ చేస్తే అందరండి నిజంగా చెప్తున్నాను, అంటే నాకు అనిపిస్తుంది అమ్మో ఇంత రేటు పెట్టారా అనిపిస్తుంది. నేను నా పర్సనల్గా నేనే అంటున్నాను ఇంత రేటు హెవీ రేట్ పెట్టారా అని. కానీ మాకు తెలుసు కదా ఆ బడ్జెట్ ఏంటి అదేంటి అనేది తెలుసు కాబట్టి నేనైతే మాత్రం అందరికీ మంచి అవకాశం ఇవ్వాలి. ఎలాగో మనకి ఈ మంత్లో మనకి ముహూర్తాలు ఏం లేవు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లోనే ఇప్పుడు ఫంక్షన్ అంటే 5 days వచ్చేస్తుంది. 5 daysకి ప్రతిసారి 10,000 అబోవ్ తీసుకోలేరు కాబట్టి కొంతమంది బడ్జెట్ తక్కువలో కూడా కొన్ని శారీస్ కావాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం నేనైతే నిజంగా చెప్తున్నాను, జెన్యున్గా చెప్తున్నాను, ఈ శారీస్ వచ్చేసి కొంచెం చాలా గ్రాండ్గా ఉంటాయండి. కట్టుకుంటే నీట్గా ఉంటుంది. కొన్ని అకేషన్స్కి మన పెళ్లి కూతురు చేసేటప్పుడు లేకపోతే నలుగు పెట్టేటప్పుడు ఏదో ఒక అకేషన్కి యూజ్ అయ్యేటట్టుగా 6,500 శారీస్ లేదంటే 6,000కే ఇస్తారనుకోండి. 6,000 శారీస్ ఈరోజు ప్రజెంట్ వచ్చేసి మీకు 1,500 డిస్కౌంట్ చేస్తున్నాను. 100% జెన్యున్గా చెప్తున్నాను. ఈ కాస్ట్కి ఎవరు బయట ఇవ్వలేరు. సో అందరు కంచిపట్టు 8,000 9,000 8,000ని మేము 5,000కి ఇస్తున్నాం అంటారు. అది కరెక్ట్ కాదండి. అక్కడ ఉన్న రేట్ అదే ఉంటుంది, కానీ ఎక్కువ చెప్పి తగ్గించడం అనేది మనకి కుదరదు. సో ఈ పట్టు శారీస్ ఏంటంటే హ్యాపీగా లైట్ వెయిట్లో ఉంటుంది, గ్రాండ్గా ఉంటుంది, మీకు వెయిట్ కూడా రాదు. చక్కగా మనం అన్ని ఫంక్షన్స్కి హై రేంజ్గా అవసరం లేదు అనుకుంటే ఇలా తక్కువ బడ్జెట్లో మంచి గ్రాండ్ శారీ అండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అందుకని నేను అన్ని విధాలుగా ఆలోచించి ఎలాగో మనకి ఈ మంత్ ఎట్లాగో ఇంకా స్టార్ట్ అయింది, అన్ సీజన్ స్టార్ట్ అయింది. ఈ మంత్ వరకు మళ్ళీ అక్టోబర్ నుంచి ఫుల్ సీజన్ ఉంటుంది మనకి. ముందుగా అక్టోబర్కి కావాల్సిన కొనుక్కుంటారు కాబట్టి డిస్కౌంట్ సేల్ పెట్టాను అనమాట. ఓన్లీ 1,500 డిస్కౌంట్ పెట్టాను. 6,000 రూపీస్ శారీస్ మనం పెట్టిన కాస్ట్ వచ్చేసి 4,500 రూపీస్ శారీ. 4,500 రూపీస్ అండి. ఎవ్వరు మిస్ అవుతుంది. హ్యాపీగా పెట్టుబడులకు తీసుకోవచ్చు. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి అనుకోండి, మనం ఇంట్లో పెట్టుబడులు పెట్టాలి. 4,500కి మంచి పట్టు శారీ వచ్చేస్తుంది. గ్రాండ్గా ఉంటుంది, వాళ్ళు అఫీషియల్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకి బడ్జెట్ తక్కువలో వస్తుంది, వాళ్ళకి ఒక పట్టు శారీ వెళ్ళిపోతుంది. సో అలాంటి వాళ్ళ కోసమైనా ఎవరి కోసమైనా సరే నేను సెలెక్ట్ చేసేసి ఒక 4-5కే పెట్టేస్తున్నాను అనమాట. ఎవరు మిస్ అవుతుందండి. చక్కగా మనకి పట్టు చీర మంచిగా తక్కువ రేట్లో వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ కలర్ ఎంత బాగుందో. దీన్ని బర్గండీ కలర్ అంటారు. కలర్ అయితే షేడ్ కొంచెం చూడండి. శారీ మొత్తం కూడా మీకు ఇలా వస్తుంది డిజైన్. శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది అనమాట. పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ఆపోజిట్. అంటే ప్రతిరోజు పార్టీ వేర్ శారీసే కాకుండా ఇలాంటివి కూడా పెట్టాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఇదిగోండి, ఇది బ్లౌజ్. చక్కగా మీకు గ్రాండ్గా ఉందా లేదా అండి. చూడండి ఎంత గ్రాండ్గా ఉంది. ఇంకా సింగిల్ స్టెప్ వేసుకుంటే ఇంకా బాగుంది, లేదంటే చిన్న స్టెప్ మెయింటైన్ చేసినా కూడా చాలా చక్కగా ఉంటుంది అనమాట. సో 4,500లో మంచి మనకు పట్టు శారీ వస్తుంది కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు. బర్గండీ కలర్కి రాయల్ బ్లూ బార్డర్ అండ్ పళ్ళు బ్లౌజ్ సేమ్ అనమాట. క్వాలిటీ కూడా నిజంగా చెప్తాను బాగుంటుంది. మనకి ఒక 4,500 మంచి కాస్ట్, అంటే మన చిన్న పార్టీ వేర్ శారీ కూడా రావటం లేదు ఇప్పుడు. సో ఫస్ట్ నెంబర్స్ పెట్టేస్తున్నానంటే ఎవరు మిస్ అవ్వకుండా జాగ్రత్త. ఎందుకంటే కొంచెం నియర్లీ కొంచెం కలర్స్ అవి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నెంబర్స్ పెట్టేస్తున్నాను. ఇది ఫస్ట్ శారీ వచ్చేసి మీకు కొంచెం డిజైనర్ వేర్గా చూపిస్తున్నాను. నెంబర్ 1 శారీ అనమాట. మంచి మ్యాంగో గ్రీన్ ఇలా చూపిస్తుంది. శారీ చూడండి ఇలా వచ్చేస్తుంది అనమాట. నెంబర్ 1 చక్కగా బోర్డర్లో ఏంటంటే డిజైనర్ వేరుగా కింద బాక్స్ ఇచ్చేసి మొత్తం మీకు బుటీ ఇచ్చి దానిలో ప్యారెట్ కూర్చున్నట్టుగా ఉంది. అది బోర్డర్ అక్కడెక్కడ బాక్స్ లాగా ఇచ్చారనమాట. శారీ మొత్తం టోటల్గా ఇలా బుటీ వస్తుంది. మంచి మ్యాంగో గ్రీన్కి కల్నేత మజంతా పింక్ వస్తుంది. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ మజంతా పింక్ కల్నేత అనమాట. శారీ అయితే చాలా చక్కగా చాలా డిజైనర్ వేరుగా ఎంత నీట్గా ఉంది చూడండి. చాలా బాగుందండి. క్వాలిటీ కూడా బాగుంటుంది. మీకు ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6,000 రూపీస్కి 4,500 రూపీస్. అయితే నిజంగా మంచి కాస్ట్ అండి. ఎవరైనా హ్యాపీగా జెన్యున్గా చెప్తున్నా తీసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం ప్రతిసారి బ్రైడల్ వేరే కొనుక్కోవాల్సిన పని లేదు. పెద్ద కాస్ట్లీ శారీస్ కాకుండా ఇలాంటి శారీస్ కూడా మనం కొంచెం లాంగ్ వాళ్ళకి
హ్యాపీగా మేనేజ్ చేయొచ్చు అనమాట. పెళ్లి కూతురు చేసేటప్పుడు, నలుగు పెట్టేటప్పుడు, లేకపోతే లాంగ్ వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మేనేజ్ చేసుకోవచ్చు. చక్కగా మంచి మ్యాంగో గ్రీన్కి ఈ కింద వచ్చేసి కన్నేత మజంతా పింక్ అనమాట. సూపర్గా ఉంది. 4500 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇక ఎల్లో మనకు అవసరం కదా, ఎట్లా అంటే హల్దీ ఫంక్షన్స్కి అట్లా, అలాంటి వాళ్ళకి అనమాట. చూడండి మీకు బరువు కూడా ఉంటుంది శారీ, వెయిట్ కూడా లేదు శారీ. చక్కగా శారీ మొత్తం బుట్టి అనమాట. శారీ టోటల్గా మంచి ఎల్లో, గంధం ఎల్లోకి కింద బోర్డర్ చూడండి, కడీ బోర్డర్. ఇప్పుడు నేను చూపించే అన్ని కూడా అన్ని కడీ బోర్డర్స్ అండి. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఒక్కటే డిజైనర్ వేరు వితౌట్ బోర్డర్. అది ఇది శారీ టోటల్గా ఇలా వస్తుంది. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు యాంటిక్ సిల్వర్తో, అండ్ బ్లౌజ్ ఇది కడ్డీ బోర్డర్ పౌడర్ వస్తుంది అనమాట. కల్నేత షేడ్ అనమాట. పెసర్ గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కల్నేత షేడ్ అనమాట. ఇది 4500 రూపీస్ అండి. పెట్టుబడికి మంచిగా యూజ్ అయ్యే శారీస్ అనమాట. మిస్ అవ్వద్దు. నెంబర్ 2 సెకండ్ నెంబర్ 3 సేమ్ అనమాట. మంచి మస్టర్డ్ ఎల్లోకి బ్లూ బోర్డర్ ఇలా వస్తుంది. చక్క బుట్టి అంతా సిల్వర్ బుట్టి, యాంటిక్ సిల్వర్ బుట్టి, అండ్ పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. బాగుంది కదా, సింపుల్గా నీట్గా ఉంది. క్లాత్ చూడండి, మీకు అర్థమైద్ది. మరి పట్టలాగా ఉండదండి. ఇదిగోండి క్లాత్ చాలా బాగుంటుంది. మరి కంచి పట్టు అంత ఊహించుకోవద్దు, కానీ బాగుంటుంది. సింపుల్ కాస్ట్లో చక్కగా నీట్గా ఈ శారీ చాలా బాగుంటుంది. నెంబర్ 3 అది. నెంబర్ 4 ఇది ఒకటి చిన్న బోర్డర్ అంటే, మా అమ్మ మీకు కొంచెం షార్ట్ ఉంటాము అంటే తప్పు అనుకోతండి, ఉంటాము మాకు చిన్న బోర్డర్ కావాలి అని అడుగుతారు. అలాంటి వాళ్ళ కోసం ఇది చూడండి ఎంత బాగుందో. చక్కగా మంచి రత్నావళి బ్లూకి కల్నేత షేడ్ అనమాట. మజంతా పింక్, చిన్న బోర్డర్, కంచి బోర్డర్, అండ్ పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే. 4500 రూపీస్. శారీ టోటల్గా ఇలా వస్తుంది కాబట్టి గ్రాండ్గా ఉంటుంది. మీకు ఆల్ ఓవర్ బుట్టి లాగా, బుట్టి కాదు ఇది ఒక క్రాస్ డిజైన్ లాగా ఇచ్చారు మొత్తం. 4500 రూపీస్. నెంబర్ 4 నెంబర్ అది. నెంబర్ 5 చక్కగా రేడియం గ్రీన్ కూడా మీకు హైలైట్గా ఉండదండి, నీట్గా ఉంది. నెంబర్ 5 నెంబర్ ఇది. రేడియం గ్రీన్ కింద చూడండి కల్నేత పింక్ షేడ్, కడీ బోర్డర్, అండ్ పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే. ఇవన్నీ కుట్టు కాదు కాబట్టి మీకు కల్నేత షేడే వస్తాయి బోర్డర్స్. ఎందుకంటే కుట్టు అయితేనే మీకు గ్రాండ్గా బోర్డర్ కనిపిస్తుంది. కుట్టు కానీ అయితే కంపల్సరీ కల్నేత షేడ్ వస్తుంది. రేడియం గ్రీన్. నెంబర్ 5 ఇది. 4500 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా డిజైనర్ వేరేనండి. ఇది యాక్చువల్లీ కాస్ట్లీ దీన్ని పెట్టు. నెంబర్ 6 ఇది చూడండి డిజైన్ వేరు. మాకు బోర్డర్స్ ఇష్టం ఉండదు అనుకునే వాళ్ళకి ఇలా హ్యాపీగా మంచి కాస్ట్లో వచ్చేస్తుంది మనకి. చూడండి ఇది శారీ సూపర్ అండి. బ్రింజల్ కలర్ కి కింద బోర్డర్ చూడండి, యాష్ కలర్ అండ్ కడ్డీ బోర్డర్స్ అన్ని కూడా కాపర్ జరీనే వస్తుంది. అండ్ సిల్వర్ బాక్స్లు అనమాట, లీఫ్ డిజైన్ వచ్చింది, జూమ్ చేశాను. అండ్ పళ్ళు భలే ఉందండి, యాష్ కలర్తో సూపర్గా ఉంది పళ్ళు. అండ్ బ్లౌజ్ సిమెంట్ కలరు, గ్రే కలరు ఏదో ఒకటి. ఓకే. సారీ నెంబర్ 6. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 7 కడీ బోర్డర్, ఈక్వల్ బోర్డర్ అనమాట. ఇప్పుడు నేను కట్టిన స్టైల్లోనే ఈక్వల్ బోర్డర్. ఇవన్నీ పెట్టుబడికి ఎక్కువ వెళ్తాయి నిజంగా అండి. 5500 నుంచి 6000 వరకు ఇస్తాం ఎప్పుడు. ఇవి అన్ సీజన్ కాబట్టి నేనే ఆలోచించి ఇలా ఇచ్చేద్దామని చెప్పేసి ఫీల్ అయిపోయి మీకు ఇచ్చేస్తున్నాను. ఇది చూడండి కల్నేత షేడ్ అనమాట. చక్కగా రత్నాలి బ్లూ అండ్ పింక్ మిక్సింగ్ కల్నేత షేడ్. డ్రాప్ డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. పైన కింద కడీ బోర్డర్. ఇది కాపర్ సల్ఫేట్ బ్లూ పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే. శారీ సూపర్గా ఉంది. 4500 రూపీస్. నెంబర్ 7 రత్నావళి బ్లూ, గ్రాండ్గా ఉంటుంది. ఇది చూడండి ఎంత బాగుందో.
ఏముందండి, ఎవరు నమ్మరు ఇది మనం ఆ కాస్ట్కి ఇచ్చామంటే కూడా. చూడండి చక్కగా మంచి రత్నావళి బ్లూకి ఆ డిజైనర్ వేర్ చూడండి, ఆల్ ఓవర్ మీకు డిజైనర్ వేర్ అనమాట. అది జూమ్ చేసి చూపించారు మంచి బాడీ. ఓకేనా, బాడీ చూడండి చాలా గ్రాండ్గా వచ్చింది, ఇలా కొమ్మలు కొమ్మలుగా వచ్చి విత్ పళ్ళు, రిచ్ పళ్ళు, పళ్ళు సూపర్. అండ్ బ్లౌజ్ పింక్, రాణి పింక్. నెంబర్ 8 నెంబర్, ఇది నెంబర్ 8. తర్వాత వచ్చేసి నెంబర్ 9 వితౌట్ బార్డర్ డిజైనర్ వేర్ కావాలి అనుకున్న వాళ్ళకి. ఇందాక బ్రింజల్లో చూపించాను కదా, సేమ్ అలాంటిది నెంబర్ 9 అనమాట. నెంబర్ 9 మంచి గ్రీన్ కలర్, మ్యాంగో గ్రీన్, యాష్ కలర్, కింద కాపర్ బార్డర్, మధ్యలో అంతా లీఫ్ డిజైన్, బాక్సులుగా. అండ్ పళ్ళు సూపర్. అండ్ బ్లౌజ్ నెంబర్ 9. నెంబర్ 10 ఇది కల్నేట్ అనమాట, ఆలివ్ గ్రీన్ లాగా వస్తుంది. దానికి వచ్చేసి మీకు ఇలాంటి డిజైన్ ఇందాక చూపించా కూడా, డ్రాప్ డిజైన్. స్టార్టింగ్ కొంచెం బుట్టి దూరంగా వస్తుంది మనకి, పళ్ళు నుంచి దగ్గరగా వస్తుంది అనమాట. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్, ఇది బ్లౌజ్. నెంబర్ 10 కదా ఇది, నెంబర్ 10. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 11 మిస్ అయిందా, నెంబర్ 12. ఇది చూడండి కల్నేత షేడ్ అనమాట, చక్కగా ఆరెంజ్ కల్నేత షేడ్ లాగా ఉంది. ఎంత బాగుంది, గ్రాండ్గా బాగుంది కదా. డిజైన్ మధ్యలో అంతా డిజైన్ వల్ల చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. పైన కింద మాత్రం కడి బోర్డర్. ఇది కల్నేత లైట్ ఆరెంజ్ షేడ్ అండి. పళ్ళు రాయల్ బ్లూ అండ్ బ్లౌజ్ 4500 రూపీస్. నెంబర్ 12. నెంబర్ 13 నెంబర్ 13 బాగుంది కదా, సూపర్ అండి. నెంబర్ 30 మంచి మ్యాంగో గ్రీన్ కి కింద మజెంటా పింక్ పైపింగ్ ఇస్తారు, కడీ బోర్డర్ పైన కింద, పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. నెంబర్ 13. నెంబర్ 14 కలర్ నెమలి పింఛం కలర్ అండి. దానికి ఎంత బాగుందో చూడండి అసలు. నెమలి పింఛం కలరు, చక్కగా కింద పెసర గ్రీన్ బోర్డరు, కిందేమో కాపర్ బోర్డరు. శారీ టోటల్ గా మీకు ఇలా గ్యాప్ గా పెద్ద పెద్ద కొమ్మలు ఇస్తారన్నమాట, ట్రీ స్టైల్లో. పళ్ళు ఎల్లో అండ్ బ్లౌజ్. చాలా కాంబినేషన్ అయితే సూపర్ కాంబినేషన్ అనమాట. చాముకి సేమ్. సో కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ అంటే చాలా బాగుంది. 4500కి ఈ శారీ అయితే నేను ఇవ్వలేనేమో అని ఇప్పుడు ఓపెన్ చేశాక అనిపిస్తుంది. నెంబర్ 15. నెంబర్ 15 ఈ బుటీస్ మాత్రం పళ్ళు దగ్గర నుంచి అంటే రౌండ్ దగ్గర నుంచి మీకు దగ్గరికి వస్తే కొంచెం స్టెప్స్ లో లాంగ్ వస్తుంది అనమాట. కల్నేత షేడ్ కి గ్రీన్ అనమాట. పళ్ళు రిచ్ పళ్ళు సిల్వర్, ఎందుకంటే సిల్వర్ బుట్టి కాబట్టి సిల్వర్ పళ్ళు అండ్ ఆపోజిట్ బ్లౌజ్. నెంబర్ 16 ఇది నెంబర్ 15. నెంబర్ 16 నెంబర్ 16. నెంబర్ 16 బాగుంది, మంచి రత్నాలు బ్లూ, సూపర్ కలర్. చక్క చిన్న బుట్టీస్ అనమాట, చిన్న ఏం కాదు, కొంచెం కొమ్మల్లాగా ఉన్నాయి. కాపర్ కింద కూడా కాపర్ జరీ అండ్ సిల్వర్. పళ్ళు రిచ్ పళ్ళు బాగా ఇచ్చాడే, పళ్ళు అండ్ బ్లౌజ్ ఆపోజిట్. నెంబర్ 16. నెంబర్ 17. సూపర్. తక్కువ బడ్జెట్లో పెళ్లి కూతురు చేయడానికి కావాలి అనుకున్నాను. పెళ్లి కూతురికి ఇది కట్టండి, ఎంత చక్కగా ఉంటుందో. ఫుల్ వర్క్ క్లోజ్ చేయండి, సూపర్గా ఉంటుంది అనమాట. మంచి గంధం ఎల్లోకి ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది కాబట్టి గ్రాండ్ లుక్ ఉంది. అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు, పింక్ రాణి పింక్ అండ్ బ్లౌజ్ కూడా రాణి పింక్. నెంబర్ 17 చక్కగా ఆరెంజ్ షేడ్. ఈ బుట్టీలు చాలా నైస్గా ఉన్నాయండి, అందుకే ఎక్కువ ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో.
ఆరెంజ్ ఈ మధ్యకాలంలో ఎక్కువ కనిపించట్లేదు. సో ఎవరైనా మనం తీసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ప్రతి సెట్లో ఆరెంజ్ ఎక్కువ వేయట్లేదు. సూపర్గా ఉంది. గ్రీన్ పళ్ళు, మంచి పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చాడు. పళ్ళు అండ్ గ్రీన్ బ్లౌజ్. నెంబర్ 18 రేడియం గ్రీన్ కి కడీ బోర్డర్ అనమాట. చాలా గ్రాండ్గా ఉంది. నెంబర్ 19 మంచి రేడియం గ్రీన్ అనుకోవచ్చు. చక్కగా కడీ బోర్డర్ ఆల్ ఓవర్ ఇలా బాడీ మొత్తం డిజైన్ చూడండి. మధ్యలో డిజైన్ జూమ్ చేసి చూపించామా. పళ్ళు మంచి ఎల్లోకి, బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది. సూపర్ కాంబినేషన్ అండి, ఎక్సలెంట్ కాంబినేషన్. నెంబర్ 19. నెంబర్ 20 మా ఇంట్లో ఏదైనా అకేషన్ అయితే మాత్రం నిజంగా హ్యాపీగా పెట్టుబడికి తీసేసుకునేదాన్ని. అంత చక్కగా ఉన్నాయి, చక్కగా గ్రాండ్గా ఉన్నాయి. మంచి తేనె కలర్కి కడీ బోర్డరు, డిజైనర్ వేరు. శారీ అంతా కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ తేనె కలర్, అంటే మిక్సింగ్ ఎల్లో అండ్ పింక్ మిక్సింగ్ వచ్చి అది తేనెలాగా అనిపిస్తుంది అనమాట. అందుకని నేను తేనె కలర్, హనీ కలర్ అంటావు. నెంబర్ 20. నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ వేరు. ఇది కూడా బాగుంటుంది, పెళ్లి కూతురికి సెట్ చేయొచ్చు. శారీ టోటల్గా ఇలా వస్తుందండి, సూపర్గా. చక్కగా డిజైనర్ వేరు. మనకు బోర్డర్స్ వద్దు అనుకున్నప్పుడు ఇలాంటివి హ్యాపీగా తీసేసుకోవచ్చు. మంచి కాస్ట్లో వచ్చేస్తుంది 4500లో. చక్కగా మధ్యలో కూడా బాడీ కలర్. దీన్ని కూడా కొంచెం లైట్ ఆరెంజ్ షేడ్ అనొచ్చు, తేనె కలర్ అనొచ్చు. మీకు ఎగ్జాక్ట్ కనిపిస్తుందా? సేమ్ అయితే కనిపిస్తుంది. అంటే కింద పింక్ ఉంది బోర్డర్, అదంతా ఆల్ డిఎఫ్ డిజైన్ అనమాట. పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇస్తారు. దీనికి ఏం బోర్డర్ ఇవ్వరు, ఎందుకంటే ఇది వితౌట్ కడీ బోర్డర్ కాబట్టి. నెంబర్ 21 అది. నెంబర్ 22 ఇది నెమల పింఛం కలరు అనొచ్చు. చూడండి కలర్ చూడండి, చక్కగా ఉంది. ఈక్వల్ బార్డర్ సూపర్గా ఉంటుంది. ఈక్వల్ బార్డర్స్ ఎక్కువ స్నేహ గారు, విద్యాబాలన్ గారు, ఇంకొక 2-3 సెలబ్రిటీస్ అనమాట. చక్కగా చాలా బాగా కడతారు. అసలు సింగిల్ స్టాప్ వేస్తారు, ఎంత బాగుంటాయి వాళ్ళు వేస్తే. అసలు వాళ్ళని వేసి ఇంటూ చూసి మనం ఇన్స్పైర్ అవ్వచ్చు అన్నట్టు ఉంటుంది. ఇట్లా కడ్డీ బోర్డర్లు కూడా స్టైల్గా ఉంటారు వాళ్ళు, ఏది వేసినా కూడా ఇట్లా సింగిల్ స్టాప్లో. అది సింగిల్ స్టాప్ వేయాలని ఏం లేదు, అంటే ఈక్వల్ బోర్డర్స్ అలా వేస్తే బాగుంటుందని చెప్తున్నాను. నీట్గా స్టెప్ పెట్టినా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇది వచ్చేసి నెమలి పింఛం కలరు, పింక్ మ్యాంగో థ్రెడ్ వీవింగ్ అనమాట. పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్. 4500. నేనంటే హడావుడిగా పేరప్ చేయడం కష్టం అని చెప్పేసి స్పీడ్గా ఈ సింగిల్ ఐటమ్ అలవాటు అయిపోయింది యూట్యూబ్ స్టార్ట్ చేశాకండి. చూడండి ఇది కూడా తేనె కలర్ అని వచ్చేమో, మస్టర్డ్ ఎల్లో అండ్ చూడండి ఇదేంటి లక్ష్మి వచ్చింది. సారీ ఇంతే ఉంటుందా? పళ్ళు సైడా? పళ్ళు సైడ్ చూపిన తర్వాత చూద్దాం. ఒక్క నిమిషం స్టార్టింగ్ నుంచి ఉంది లక్ష్మి. అదే చెప్తున్నాను, ఇటు రాల మళ్ళీ అంటే లోపల కట్జింగ్ లో వచ్చిందండి. ఇది మిస్టేక్ అనుకుంటారు, చెప్పండి. కట్జింగ్ లో మీకు స్టార్టింగ్ లో ఇట్లా కొంచెం ఇక్కత్ స్టైల్ ఇచ్చారు. శారీ టోటల్ గా మీకు మిక్సింగ్ కల్నత షేడ్ ఎల్లో కలర్ అండ్ బుట్టీస్ కూడా చూడండి. దానికి చుట్టూ మొత్తం అంతా ఇలాగే ఇచ్చారండి, కలర్స్ గా. కానీ ఇలా వచ్చేసరికి మళ్ళీ రాణి పింక్ మాత్రమే వచ్చింది. ఇక్కడంతా కూడా మళ్ళీ పింకే వస్తుందండి. కానీ స్టార్టింగ్ లో కొంచెం ఇట్లా మల్టీ షేడ్స్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం మనకి చుట్టుకొని ఇలా పళ్ళు వేసుకునే దగ్గర మాత్రం బోర్డర్ పింకే వస్తుంది. సో నేను చాలా జాగ్రత్తగానే చూపించాలనుకుంటున్నాను. మీరు ఎవరికైనా నచ్చితే మాత్రం వీడియో కాల్ అయినా చూపిస్తానండి, లేదంటే ఫోటో అవసరం లేదు, మీకు ఆల్రెడీ క్లారిటీగా చెప్పేశాను. ఎవరైనా అడిగితే వీడియో కాల్ అయినా చూపిస్తాను. పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఆపోజిట్. నెంబర్ 23 కాంబినేషన్ అయితే చక్కగా ఉంది, సూపర్. అంటే ఈ శారీ మోడలే అలా ఇచ్చినట్టున్నారు. స్టార్టింగ్ అంతా కొంచెం మల్టీగా, ఇక్కడ చుట్టూ వచ్చేసరికి మాత్రం ఈ పింకే ఎక్కువ ఇచ్చారు. 4500 రూపీస్. శారీస్ అయితే మాత్రం మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను, ఎందుకంటే మంచి తక్కువ బడ్జెట్లో మనకి పట్టు శారీ వస్తుంది అనమాట.
సూపర్గా ఉంటుంది. అంటే మనకి హెవీ క్వాలిటీ, కంచిపట్టు అంత హెవీ క్వాలిటీ అని నేను చెప్పనండి. ఎందుకంటే మనకి ఫ్యాన్సీ శారీ కాస్టే వస్తుంది. ఆ శారీ కాస్ట్లో మనం కట్టే స్టైల్ కొంచెం చిన్న స్టెప్ పెట్టుకొని నీట్గా కదలకుండా పెట్టంటే అసలు చీర కూడా నలగదండి. ఇలా సింగిల్ స్టెప్ నాలాగా స్టైల్గా వేసుకోవాలనుకుంటే కొంచెం అయితే కొంచెం నలిగిద్ది అనమాట శారీ. సో ఇలాంటి శారీస్ ఏంటంటే మనం ఫ్రాంక్ చెప్పేస్తున్నాను, మనం కవర్ చేయాలి. కొంచెం తక్కువ బడ్జెట్లో మంచి పార్టీవేర్ శారీ మనకు వచ్చింది అంటే కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు. స్టెప్ పెట్టకుండా కదలకుండా వేసుకోవచ్చు. నీట్గా ఉంటాయి, గ్రాండ్గా ఉంటాయి. చూడండి ఇప్పుడు ఈ శారీ ఎంత బాగుంది, గ్రాండ్గా. 4500 అంటే మంచి కాస్టే, మనకి మంచి బడ్జెట్లో వచ్చేస్తుంది. కాబట్టి మనం ప్రతిసారి కాస్ట్లీ శారీస్ తీయలేం కాబట్టి హ్యాపీగా ఇలా తీసేసుకొని మన పార్టీస్కి మెయింటైన్ చేయొచ్చు అనమాట. దేనికైనా వేసుకెళ్ళొచ్చు, హ్యాపీగా టెంపుల్స్కి వేసుకెళ్ళొచ్చు, లాంగ్ వాళ్ళ పెళ్ళిళ్ళకి వేసుకెళ్ళొచ్చు. చక్కగా దేనికైనా 5-6 రోజులు వెళ్తాం మనం ఏదైనా ఫంక్షన్ అనగానే. అలాంటప్పుడు ఏదో ఒక రోజు అకేషన్గా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.